లిఫ్ట్ అడిగి మరీ పోటేసావు కదరా ముసలి నా కొడక. మాకు వ్యతిరేకంగా ఉంటే ఎలానే జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నావు? అమ్మవారి దాని వల్ల అన్ని సభ్యులు ఆ దివ్యాన్ని కలిసావా? దివ్యని పెంచుకుంటున్న వాళ్ళు నన్ను అక్కడే ఉండమన్నారు, కానీ నాకైతే ఇష్టం లేక పక్కనే ఇల్లు తీసుకుని ఉంటున్నాను సార్. మంచి పని చేసావు పెద్దన్న. వాళ్ళ దగ్గర ఉండకపోవటమే మంచిది. దూరంగా ఉన్న క్షణం దివ్యని కాపాడుతూ దివ్యని భూపతి అనుభవిస్తున్న దివ్య ఆస్తిని మీకు ఒప్పజెప్పేదాకా నేను నిద్రపోను సార్. భూపతి స్టాలిన్ కొడుకుని అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్నాడట, నిజమేనా? మీకు ఎలా తెలుసు? ఇప్పుడే స్టాలిన్ దగ్గర నుంచి వస్తున్నాను. నాతో అవసరం లేదని పంపించేశాడు సార్. ఈ రాజకీయ నాయకులు ఇంతే పెద్దన్న. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత విసిరి పడేస్తారు. పెద్దన్న, వాళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి. నా కొడుకు వచ్చేస్తున్నాడు. వీళ్ళని కలుపు మొక్కల్ని పీకినట్టు పీకి అవతల పారేస్తాడు. ఇక వాళ్ళు రోజులు లెక్క పెట్టుకోవాలి. నేనే రాజకీయ నాయకుడు అనుకున్నా. నన్ను మించిన రాజకీయ నాయకుడు అయ్యావు కదరా నువ్వు. కాలం మారుతోంది నాన్న. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. నువ్వు చెప్పింది నిజమేరా? ఆ భూపతి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో నాకు తెలుసు. ఒకప్పుడు ఆ బూట్లు తూర్చిన ఆకురవుడిరా వాడు. కార్యకర్తలను వాడుకొని ఎలా పైకి రావాలో నా దగ్గర నేర్చుకున్నాడు. ఏ కార్యకర్తల్ని పైకి వచ్చాక ఎలా తొక్కాలో దగ్గర నేర్చుకున్నాడు. రాజకీయ నాయకులు ఈ రోజుల్లో పార్టీలు మార్చడం సహజం. వాడి ఎదుగుదల కోసం కార్యకర్తలను వాడుకొని వాడు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి తీసుకొని వెళ్తున్నాడు. నానా, వాడు ఎలా ఎదిగాడో మాత్రమే నీకు తెలుసు, కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా నాకు తెలుసు. అందుకే వాడి కూతురికి మొగుడినయ్యాను, వాడికి రంకు మొగుడిని కాబోతున్నాను. ఇన్నాళ్ళు వాడు ఏ స్థలం కోసం అయితే పోరాడాడో ఇప్పుడు ఆ స్థలము నాదే, వాడి కూతురు నాదే, వాడి మాఫియా సామ్రాజ్యము నాదే. అంతేకాదు, వాడి రాజకీయ భవిష్యత్తు కూడా నాదే. మాట్లాడమాకురా. నాకు నచ్చని పని చేశావు కాబట్టి నీతో మాట్లాడను. నేనేం తప్పు చేశాను? ఏం చేసావా? అదేనా, నేనేం చేశాను? నేను కూడా డిపార్ట్మెంట్ లో పనిచేసినోడ్నేరా. గంజాయి కేసులో అరెస్ట్ చేసిన ఒక కోర్టులో వదిలేస్తారా? మీరు చెప్పింది నిజమేనా? మీరు చెప్పినట్టు ఒక్క రోజులో వదిలిపెట్టరు. ఈ కేసులో ఎవరు చెప్పినా వదిలిపెట్టరా. నువ్వు ఎట్లా ఇడిపించావు? అంటే నువ్వు డిపార్ట్మెంట్ వాడివేనా? అవునా? నేను పోలీస్ డిపార్ట్మెంటే.
మత్తు పదార్థాల మాఫియా అంతు చూడడానికి నియమించిన స్పెషల్ ఆఫీసర్ని. అదేరా నాకు ఇష్టం లేదు. నువ్వు పోలీస్ అవటమే నాకు ఇష్టం లేదురా. ఎందుకు నాన్న? ఈ సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని, ఈ దేశాన్ని ఏదో బాగు చేద్దామని పోలీస్ డిపార్ట్మెంట్ చేరానురా. చేరాకే తెలిసింది అధికారులకు ఊడిగం చేయటం, రాజకీయ నాయకులకు సెల్యూట్ చేయటం తప్ప పీకిందేమీ లేదు. నాన్న, మీరున్నప్పటికీ ఇప్పటికీ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు వచ్చాయి నాన్న. సిస్టమ్ మారింది, టెక్నాలజీ పెరిగింది, నేరస్తులు తప్పించుకునే అవకాశమే లేదు. ఏం టెక్నాలజీ మారిందిరా? ఆ టెక్నాలజీ వల్లనేగా ఇవి ఆత్మహత్య చేసుకోబోయింది. అనుక్షణం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చెప్పింది నిజమే నాన్న. కత్తితో కూరగాయలు కోయొచ్చు, అదే కత్తితో తలకాయలు కోయొచ్చు. టెక్నాలజీ కూడా అంతే నాన్న. చెడుకు వాడుతున్నారు, మంచికి వాడుతున్నారు. చెడును అంతమందించడానికే పోలీస్ కావాలి. అదే పోలీస్ అనేవాడే లేకుంటే దొంగలు దోపిడీదారులు తప్ప ఈ దేశంలో మంచివాడికి స్థానమే లేదు. మీరున్నప్పుడు కూడా మంచి అధికారులు ఉన్నారు నాన్న. కాకపోతే వాళ్ళు తారసపడ్డదాకా మీరు ఆగలేకపోయారు. సరేరా, నువ్వు ఏమాత్రం ఉత్తరిస్తావు నేను చూస్తాను. హే, రా. అమ్మయ్య, వచ్చారా? 7 గంటల వరకు ఎక్కడ రావడా? నా పాడవ తండ్రి నేను ఏమైంది అంటే అనుకుంటున్నా. నేను రాలేదే, మీ కొడుకు తెచ్చాడు. అవునా? నా బంగారు కొండ నా కొడుకు తీసుకొచ్చాడా? ఎందుకు డాడీ? మీ కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసరు. ఏరా, నువ్వు పోలీస్ ఆఫీసరా? ఏరా, మీ నాన్నకే ఇష్టం లేక మానుకున్నారు, నువ్వెందుకు జాయిన్ అయ్యావు? అవన్నీ మనకు అనవసరమే. ఏదో ఉద్ధరిస్తానంట కదా, ఉద్ధరేయని. ఈ సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని, ఈ దేశాన్ని ఏదో బాగు చేద్దామని పోలీస్ డిపార్ట్మెంట్ చేరానురా. అధికారులకు ఊడిగం చేయటం, రాజకీయ నాయకులకు సెల్యూట్ చేయటం తప్ప పీకిందేమీ లేదు. అవన్నీ మనకు అనవసరమే. ఏదో ఉద్ధరిస్తానంట కదా, ఉద్ధరేయని.
రాజకీయ నాయకులు ఎన్నో అంటారు బాబా, కానీ జరగవు కదా. మోసం చేస్తేనే ఈ రాజకీయంలో నిలబడేది. ఇది కూడా ఆ స్టాలిన్ దగ్గర నేర్చుకున్నదే. ఆ స్టాలిన్ గాడు వాడి కొడుకు యాంటోనీ కావాలని కిడ్నాప్ అయ్యేటట్టు చేశాడు. నాకు తెలియదా రాజకీయం? వాడు నన్ను ఆకురౌడి అనుకున్నాడు. ఆకురౌడి అనే విషయం తెలియదాడు. ఆ స్థలాన్ని నాకు దక్కనికుండా చేయడానికే వాడి కొడుకును నాకు ఎరగా వేశాడు. కార్యకర్తలను ఎక్కడ తొక్కాలో ఎక్కడ లేపాలో ఆ స్టాలిన్ గారి దగ్గర నేర్చుకున్నా బాబా. సార్, ఎవరు బాబా? కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ వినోద్. మా వాడిది గడేరాశ్రమం దగ్గర స్కూటీ పెడితే పోయిందటయా. కొంచెం వెతికి పెట్టండి. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టా. ఏంది ఇన్స్పెక్టర్ ఇలా వచ్చావు? సార్, పాత నేరస్తుడు గన్నేసి స్మగ్లింగ్ చేస్తుండగా నేను చూశాను సార్. వాడిని పట్టుకున్నామని వెంటబడుతుంటే వాడు ఇటువైపు వచ్చాడు సార్. ఇదిగో ఇన్స్పెక్టర్, ఎమ్మెల్యే నేను ఉండగా, మా బావ ఎస్పీ ఇక్కడ ఉండగా ఎవడైనా వచ్చేది ఇక్కడికే? రావడం నేను చూశాను సార్. కావాలంటే సీసీ ఫుటేజ్ చెక్ చేయండి. అల్లుడు గారు, గంట నుండి ఇక్కడే ఉన్నానయ్యా. వైపు ఎవరు రాలేదే. నువ్వు మేనేజరు, ఇన్స్పెక్టర్ మేనుడా? చెప్పలేదు కదా నాకు. వెళ్ళి చూసుకోవా ఇన్స్పెక్టర్. నెక్స్ట్ నీ ప్రమోషనే. నేను మీ అల్లుడిగా రాలేదు, ఇన్స్పెక్టర్ వినోద్గా వచ్చాను. మీరు బయటకు వస్తే నేను సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటాను. సరేనయ్యా, వచ్చి చెక్ చేసుకోండి. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఇక్కడ నేను ఉండగా నా పర్మిషన్ లేకుండా సీసీ ఫుటేజ్ ఎలా తీసుకున్నావయ్యా? అంత గిట్టి బాబా. సార్, జస్ట్ నేను చెక్ చేశాను అంతే, ఏ ఫుటేజ్ నేను తీసుకోలేదు. సారీ సార్, మీ ఇద్దరు అనవసరం డిస్టర్బ్ చేశాను. కానీ నేరస్తులు ఎంత గొప్పవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. ఏంటి బాబా ఈ ఇన్స్పెక్టర్? ఎస్పీ నువ్వు ఉండగానే వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. కొత్తగా వచ్చాడు కదా, రక్తం. బాబా